శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందాబ్దం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందాబ్ద ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగకరంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొంచెం అధికమైనటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా బాధించే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక రాశి వారికి మనం చెప్పాలంటే అందుకనే వ్యయం అనేది 8గా ఉంది, ఆదాయం అనేది కొంత తక్కువగా ఉంది. రాహు మన రాజపూజ్యం చూసినట్లయితే ఎక్కువగా ఉందన్నమాట. దీనికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి కొన్ని గ్రహస్థితులు వీరికి అనుకూలించే విధంగా కూడా ఉన్నాయి. మరి ఇక రాశి వారికి చెప్పాలంటే రాహు లాభస్థానంలో ఉన్నందువలన అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు మే వరకు వీరికి బాగా సూచిస్తుంది. దాని తర్వాత కొంచెం ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కార్యానుకూలతలో కూడా కొంచెం సుగమంగా మారే విధంగా ఉంటుందన్నమాట. అంటే రాహుకేతువులకిలో ఉన్నటువంటి రాహు యొక్క బలం అనేది వీరిని ఈ సంవత్సరం నడిపించబోతుంది అన్నమాట. అంటే రాబోతున్నటువంటి వ్యాపార సంబంధితమైన విషయాలు ఏదో విధంగా డబ్బు సంపాదించగలిగినటువంటి శక్తిని రాహు ఇవ్వగలుగుతాడు అన్నమాట ఇక రాశి వారికి. మరి అదే విషయంగా మనం ఇక రాశి వారికి గమనించినట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా మార్చి 2025 మార్చి తర్వాత శని ఎప్పుడైతే మీనంలోకి రాబోతున్నాడో అప్పటి నుంచి ఇక రాశి వారికి తిరుగులేనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ శని లాభస్థానంలో పూర్తిగా యోగించేటువంటి స్థితిలో ఉన్నాడన్నమాట. అదేవిధంగా శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా ఏదో ఒక చికాకులు అనేది వీరిని వెంటాడే విధంగా ఉండి చేస్తున్నటువంటి వృత్తిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసిక చింత అనేది వీరిని వెంటాడుతూ ఉంటుంది. అలాగే శని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే భాగ్యస్థానం మీద ఉంది. తండ్రి గారితో స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో చిన్న మనస్పర్ధలకి ఎదురయ్యే విధంగా ఉందన్నమాట. కానీ వీరు సంఘంలో కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ మీరు ఆడేటువంటి రాజకీయ క్రీడ అనేది చాలా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. మీరు ఆ యొక్క కెపాసిటీ అనేది రాహు మీకు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రథమార్థం కన్నా మే తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండగలుగుతుంది.
డబ్బు కొద్ది ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా సక్సెస్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక విషయంలో వీరికి ఏదో ఒక అడ్డంకి అనేది తగలటానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి అనేది సరిగా ఉండదు. జన్మరాశిలో సంచరించబోతున్నటువంటి గురువు పూర్తి యోగాన్ని అయితే ఇవ్వడం, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అలాగే వీటి వివాహ సఖ్యత సౌఖ్యత అనేది కొంచెం పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల అనేది ఈ సంవత్సరం అనేది ఈ సంవత్సరం అనుకూలించగలుగుతుంది అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా రాణించవు. స్టాక్ మార్కెట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్య సూచనగా చెప్పవచ్చు అన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అలాగే పిల్లల ఎదుగుదలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఉండగలుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత మాటకి విలువ అనేది పొందగలుగుతారు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరాల్లో మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. పెళ్లి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు మే తర్వాత ప్రయత్నం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా అనుకూలించవు. రాబోతున్నటువంటి సంవత్సరంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఎక్కువగా అవ్వబోతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అలాగే వడ్డీ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఎక్కువగా వచ్చేటప్పటికి ప్రతిబంధకంగానే గోచరిస్తుందన్నమాట. అంటే డబ్బు ఎక్కువగా లాక్ అయ్యే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా పెద్ద మొత్తంలో బయటికి రొటేషన్ చేసేటువంటి వారు డబ్బు సమయానికి వచ్చి చేరక కొంచెం కొన్ని కష్టాలు అనేవి ఎదిరించాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నారు. ఇక రాశి వారిలో ఉన్నటువంటి లాయర్స్, కోర్టు లాయర్స్, జడ్జిలు వీరందరికీ వచ్చేటప్పటికి మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. కోర్టు సంబంధితమైనటువంటి కేసులు అనేవి కొంచెం సాల్వ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ద్వితీయార్థంలో వీరు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. స్కూల్ యాజమాన్యాలు, కాఫీ టీ హోటల్ యజమానులకు కూడా ద్వితీయార్థం మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తుంది. కాఫీ టీ యజమానులు అలాగే ఈ యొక్క రెస్టారెంట్ హోటల్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కొంచెం మే తర్వాత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా సక్సెస్ అనేది ఉంటుంది. కానీ డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక రాశి వారికి క్రయ విక్రయాలలో వీరికి వచ్చేటప్పటికి అనుకూలత పొందగలుగుతారు. రాజకీయ పరంగా వచ్చేటప్పటికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది పొందడం జరుగుతుంది అన్నమాట. ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ పేరు అనేది రాగలుగుతుంది సంఘంలో. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంఘంలో గుర్తింపు తీసుకురావస్తాడు అన్నమాట. అంటే 10 మందిలో పలానా వారు అంటే గుర్తించగలిగినటువంటి నోటీసబుల్ పర్సన్గా మీరు పొందగలుగుతారు. బ్యూటీషియన్స్, బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా ఎటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తుంది. బ్యూటీ పార్లర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి మరి బ్యూటీ పార్లర్స్ యజమానులకి కూడా ద్వితీయార్థం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వాటితో పాటు ప్రేమతో కూరుకున్నటువంటి రిలేషన్షిప్స్లో కూడా ద్వితీయార్థం అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంది. మొబైల్స్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్ టెక్నీషియన్స్ వీరికి కూడా ద్వితీయార్థం అనేది అనుకూలించే విధంగా ఉంది. ఇంజనీరింగ్ రంగ నిపుణులకి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది అన్నమాట. గోల్డ్ స్మిత్, బంగారు దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి గురువు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందు వల్ల ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి గోల్డ్ షాప్ యజమానులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఫార్మాస్యూటికల్ రంగ యజమానులు, ఫార్మాస్యూటికల్ షాప్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమానులకి యొక్క ఉద్యోగస్తులకి కూడా వచ్చేటప్పటికి ద్వితీయార్థం అనేది అనుకూలిస్తుంది అన్నమాట. ఎక్కువగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది ఎక్కువగా అనుకూలించే కాలంగా ఉందన్నమాట. మరి ఫోటోగ్రఫీ రంగ నిపుణులకి అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి వీరికి కూడా ఈ యొక్క సంవత్సరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు పరంగా మిశ్రమంగా ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు అయితే పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రథమార్థం కన్నా మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్స్కి ఒక్కోసారి
ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. మానసికంగా కూడా కొద్దిగా కష్టాలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఇక స్కూల్ రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్లకి, యజమానులకి, అలాగే విద్యార్థులకి కూడా ద్వితీయార్థమే కొంచెం ఎక్కువగా అనుకూలంగా ఉంది. కానీ ప్రథమార్థంలో కొన్ని ఎక్కువ కష్టాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మాంసం దుకాణదారులకి, అలాగే ఫిషరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంది. పురోహితులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేతి వృత్తుల వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. ఉక్కు లోహంతో పనిచేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో సెకండ్ హాఫ్లో మే తర్వాత ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి వీరికి కూడా వచ్చేటప్పటికి ద్వితీయార్థంలో మే తర్వాత, మార్చ్ తర్వాత నుంచి 2025 మార్చ్ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో అంటే 2024 ఏప్రిల్ తర్వాత సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో 2025 ఏప్రిల్ కన్నా ముందు వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. లోహ కార్మికులకి, వడ్రంగి పనిచేస్తున్నటువంటి వారికి కూడా సెకండ్ హాఫ్ అనేది అంటే ఈ సంవత్సరంలో ద్వితీయార్థం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అనేది ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు అన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు, స్త్రీలకు చెప్పాలంటే ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం యోగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పాలంటే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కేతువు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా లేదు. పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకుంటూ ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు ఇక రాశిలో మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే డాక్టర్స్, నర్సెస్ కానీ లేకుంటే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో ఎక్కువగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు తోపుడు బండ్ల వాళ్ళు, కాయగూరలు అమ్మేటువంటి వారు వీరందరికీ కూడా ద్వితీయార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. ఎలక్ట్రీషియన్స్కి, ప్లంబర్స్కి ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరికి సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 10 రూపాయలు ఎక్కువగానే సంపాదించడం అనేది జరుగుతుంది. దాని దగ్గరగా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ మత ప్రబోధకులకి, పురోహితులకి వీరికి వచ్చేటప్పటికి ద్వితీయార్థం అనేది అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెమెడీస్ ఎలాంటివి తీసుకోవాలి అంటే పరిహారాలు ఎటువంటివి చేసుకోవాలో చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కేతువు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడన్నమాట. పంచమంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం వచ్చేటప్పటికి కేతుగ్రహ పరిహారం అనేది చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంటే కొన్ని పనుల్లో అనుకూలత ఎక్కువ పొందడం కోసం కోర్ట్ రిలేటెడ్ కేసెస్ కానీ లేకపోతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కానీ కేతుగ్రహ కవచాన్ని ఎక్కువగా పఠించవచ్చు. మరి వాటితో పాటు కేతుగ్రహ ఆరాధన అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి బుధవారం పూట కంపల్సరీగా వచ్చేటప్పటికి వినాయక ఆరాధన అనేది చేసుకోవాలి. బయటికి పోయేటప్పుడు వినాయకుడిని తలుచుకొని స్మరణ చేసుకొని బయటికి పోతే అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుతారన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి. గురుగ్రహ జపాన్ని లేకుండా గాయత్రి జపాన్ని చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురువారం పూట వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులతో పాటు వ్యాపారస్తులు కానీ లేకుండా ఎవరైతే ముఖ్యంగా పుస్తక రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ లేకుండా స్కూల్ అండ్ మేనేజ్మెంట్స్ కానీ వీరికి కూడా వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు వ్యాపారస్తులు వచ్చేటప్పటికీ లైట్ రాహుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. శని అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వీరు ఎటువంటి ఫలితాలు వేసుకోవాలనేది చూద్దాం. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రాశి వారికి శని అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి శని యొక్క ఆరాధన అనేది చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవచ్చు. శనివారం పూట వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం మీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి వ్రతం చేసుకోవాలంటే శనివారం పూట ఇంట్లో పూలు పళ్ళు పెట్టుకొని
వెంకటేశ్వర స్వామికి చిన్న చిన్న మంత్రాలతోనే ఉంటుంది. ఆ యొక్క వ్రతకల్పాన్ని తెచ్చుకొని చదువుకున్నట్లయితే 7 శనివారాలు చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు మిగతా విషయాల గురించి చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క అనుకూలత కోసం శనివారం పూట వచ్చేటప్పటికి లైట్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏదో ఒకటి వేసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఉద్యోగపరంగా చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకుల నుంచి కొంచెం కొంచెం బయటకు రాగలుగుతారు. గురుగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక రాశి వారికి గురువు జన్మలగ్నంలోకి వచ్చినప్పుడు, జన్మ రాశిలోకి వచ్చినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. కాబట్టి తగినటువంటి పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోండి. దానివల్లే వచ్చేటప్పటికి సాల్వ్ అవుతాయి. సో కాబట్టి పరిహారాలు ఎలా చేసుకుంటామనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి దాని తగినట్టుగా చేసుకోండి. ముఖ్యంగా ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట కొంచెం వర్కౌట్ ఉంది. ఈ యొక్క రాశివారు ఎటువంటి రత్నాన్ని ధరించవచ్చు అంటే పుష్యరాగాన్ని ధరిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చూపుడు వేలికి బంగారంతో చేసినటువంటి లేకపోతే బంగారంతో కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచలోహంతో చేసినటువంటి అయినా సరే చూపుడు వేలికి డైరెక్షన్ ఫింగర్కి 5 క్యారెట్స్ పుష్యరాగాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గురుగ్రహ కృప అనేది పొందడం అనేది ఈ రాశి వారికి ఎంతైనా ముఖ్యం. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట ఈ రాశి వారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.